నా పేరు మీనాక్షి. ఏంటి శ్రీరామ్ ఇలా జరిగింది? అసలు వాడెవడు? ఎంత ఆలోచించినా వాడెవడో అర్థం కావట్లేదు. వాడు నిజంగా దొంగేనా లేదంటే మన నగలు ఎత్తుకెళ్ళిపోతే ఇంకా దొంగేనా అని డౌట్ పడతావేంటి శ్రీరామ్? వాడు ఖచ్చితంగా దొంగే. కాకపోతే ప్రొఫెషనల్ దొంగ లేదంటే మన దగ్గర నగలు ఉన్నాయని తెలిసి ఎవరన్నా ఇలా చేశారా? అసలు మన దగ్గర నగలున్నాయని వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఎవరైనా మనల్ని ఫాలో అవుతూ మన సిచ్యువేషన్స్ తెలిస్తే తప్ప. నువ్వు చెప్తుంటే ఇదంతా ఎవరో ప్లాన్ చేసి చేశారనిపిస్తుంది. ఏంటి ప్రేమ అలా ఉన్నావు? ఏమైంది? డబ్బులు పోయాయి శ్రీరామ్. డబ్బులు పోవడం ఏంటి ప్రేమ్? ఏం జరిగింది? 8 lakhs దాకా అమౌంట్ వచ్చిందన్నావు, అదేనా పోయింది? అవును. అసలు ఏమైంది? డబ్బెలా పోయింది? ఆఫీస్లో నాకు కాంట్రాక్ట్ వచ్చింది. వాళ్ళు అడ్వాన్స్గా 8 lakhs ఇచ్చారు. అవి తీసుకుని ఇంటికి వస్తుంటే మధ్యలో ఒక కాఫీ షాప్ దగ్గర ఆగాను. అక్కడెవరో చాలా నాగ్గా డబ్బులు కొట్టేశారు. మాకు కూడా అలానే జరిగింది ప్రేమ్. ఏమైంది? నువ్వు ఫోన్ చేసినప్పుడు డబ్బులు తీసుకొచ్చే పనిలో ఉన్నావని చెప్పాం కదా. అవును. యాక్చువల్లీ జాను దగ్గర ఉన్న నగలమ్మి ఆ వచ్చిన డబ్బుతో మేడంకి బెయిల్ తీసుకొద్దాం అనుకున్నాం. అందుకోసమే నగలమ్మడానికి పాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ నేను బైక్ పార్క్ చేసే టైంలో వాడెవడో జాను చేతిలో ఉన్న నగల్ని చాకచక్యంగా లాక్కెళ్ళిపోయాడు. ఏంటి శ్రీరామ్ ఇదంతా? ఇద్దరికి ఒకేలా జరగడం ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు. నా నగలు అమ్మిన డబ్బులు నువ్వు తీసుకొచ్చే డబ్బులు కలిపి అక్కకి బెయిల్ తీసుకురావచ్చని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఇప్పుడు ఆ డబ్బంతా పోయింది. కాసేపట్లో మొత్తం తారుమారైపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో అక్కని ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కావడం లేదు. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది ప్రేమ్. హాయ్ శ్రీరామ్. హాయ్ ప్రేమ్. ఏంటి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని తెలీదా? నేను విష్ చేస్తే కనీసం తిరిగి విష్ చేయకుండా సైలెంట్గా ఉండిపోయారు. మీనాక్షిని బయటికి ఎలా తీసుకురావాలా అని బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. తన బెయిల్ కోసం తెగ కష్టపడిపోతున్నట్టున్నారు. ఎంత కష్టమైనా సరే మేడంకి బెయిల్ తీసుకొస్తాం. మేడం అంటే మాకిష్టం కాబట్టి అది మాకు కష్టంలా అనిపించదు.
కానీ మీరెంత ట్రై చేసినా నేను తనకి బెయిల్ రానివ్వను. నేనున్నంత వరకు తనని బయటికి రానివ్వను. ఏ వెళ్ళి జైలు గేటు దగ్గర కాపలా ఉంటావా ఏంటి? కాదు, మీరు చేసే ప్రయత్నాలన్నీ అడ్డుకుంటూ ఉంటాను. ఆల్రెడీ బెయిల్ డబ్బుల కోసం చాలా ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయినట్టున్నారుగా. అంటే మా డబ్బుని నగల్ని కొట్టేయించింది నువ్వేనా? నాన్సెన్స్. గోయల్ కొడితే సాలిడ్ గా కొడుతుంది గాని అలా ఎప్పటికీ చేయదు. అవునా? నువ్వు ఎంత సాలిడ్ గా కొడతావో మేము చూస్తాంగా. ఏ ఇంకా నా దెబ్బ రుచి తెలియలేదా? మీనాక్షిని జైలుకి పంపించిన తర్వాత కూడా నేనంటే ఏంటో అర్థం కాలేదా? మా డాడీకేవో కబుర్లు చెప్పి కేసు పెట్టించావు. అంత మాత్రానికి నీకు భయపడిపోతావనుకుంటున్నావా ఏంటి? నీకు లోపలికి పంపించడం తెలిస్తే మాకు బయటికి తీసుకురావడం తెలుసు. నెవర్. మీనాక్షిని బయటికి రానివ్వను. ఎలా ఆపుతావో మేము చూస్తాం. డబ్బు ప్రస్తుతానికి మీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది అది. ఆ డబ్బుతోనే మిమ్మల్ని ఆపుతాను. మీరు ₹1,00,000 ఇచ్చే లాయర్కి నేను 10 లక్షలు ఇస్తా. మీరు ప్రవాహంలా ముందుకెళ్తుంటే నేను ఆనకట్టలా అడ్డుపడతా. ముంచేస్తాం. నువ్వలా అడ్డుపడాలని చూస్తే నిన్ను ముంచేసి మేము ముందుకెళ్తాం. అందరూ నువ్విచ్చే లక్షలకి లొంగిపోతారు అనుకోకు గోయల్. నీతి, నిజాయితీ, న్యాయం అనేవి ఉంటాయి. అటువంటి పదాలతో నీకు పరిచయం ఉండదులే. చూడు గోయల్, నీది పగ అయితే మాది ప్రేమ. మీనాక్షి మేడంని ఏదో ఒకటి చెయ్యాలని నువ్వు, ఎలాగైనా కాపాడుకోవాలని మేము. మాకున్న కమిట్మెంట్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది, గెలిపిస్తుంది. ఈ గోయల్కి ఆపోజిట్లో నిలబడితే అవతలి వాళ్ళకి గెలుపనే అవకాశమే ఉండదు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తట్టుకోలేకపోతున్నాను గోయల్. ఆల్రెడీ మేడంకి కూడా ఫోన్ చేసి మమ్మల్ని టార్గెట్ చేస్తాను అది ఇది అన్నావంట. మమ్మల్ని దెబ్బ కొడతానని చెప్పావంట. అలాంటి సిచ్యువేషన్ వచ్చినా పర్వాలేదు, నువ్వు మమ్మల్ని దెబ్బ కొట్టినా పర్వాలేదు. మేడం కోసం మేము దేనికైనా రెడీ. ప్రాణాలు ఇవ్వడానికైనా సరే, అవసరమైతే ప్రాణాలు తీయడానికైనా. తప్పు చేస్తున్నారు. ఒక్కసారి నా చెల్లి మీద అటాక్ చేసి తప్పు చేశారు. ఇప్పుడు నాకెదురొచ్చి మరో తప్పు చేస్తున్నారు. ఛీ! ఈ కుక్కలు ఒకటి ఊరికే మరుగుతూ ఉంటాయి. ఏంటి గోయల్, ఏదో అంటున్నావు? ఏయ్! నోర్ మొయ్. నీకు నా గురించి పూర్తిగా తెలీదు. ముందుకెళ్ళి రైట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో. ఆశ్రమానికి వెళ్లే దారొస్తుంది.
రేయ్, ఎంతవరకు వచ్చింది పని? ఇంకా 2 నిమిషాల్లో మనోళ్ళు దాన్ని తీసుకొస్తారు మేడం. ఏం చేయమంటారు? కొత్తం చేయమంటారా? నై దాని ప్రాణాలే ఇప్పుడొద్దు. అందుకు చాలా టైం ఉంది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? కాళ్ళు చేతులు విరిచి ఒక్కసారిగా దాని ప్రాణాలు పోతే నాకు మజా ఉండదు. ఇలా కొద్ది కొద్దిగా చస్తూ బ్రతుకుతూ చస్తే గాని నేను హ్యాపీగా ఉండను. నా చెల్లికి జరిగిన దారుణానికి అదే సరైన ప్రతీకారం. సరే మేడం, అలాగే చేస్తాను. రే, దాంతో జాగ్రత్త. తేడా వస్తే నిన్ను గొయ్యి తీసి గోతిలో కప్పెట్టేస్తుంది. దానికంత సీన్ ఇవ్వను మేడం. నువ్వివ్వక్కర్లేదు, అదే తీసుకుంటుంది. దాన్ని తీసుకురాగానే ఎక్కువసేపు డిస్కషన్ పెట్టకుండా అటాక్ చేయి. ఛాన్స్ దొరికితే అది మిస్ అవ్వడం కాదు, నీ మీద అటాక్ చేస్తుంది. అందుకే జాగ్రత్త చెప్తున్నా. ఓకే మేడం. మీ పని అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. ఈ రోజు నీ పని అయిపోయింది, పదండి. ఏయ్, ఎవరు నువ్వు? లేడీస్ ఉండే జైలుకి నువ్వెందుకు వచ్చావు? వస్తే ఏం చేస్తావే? నువ్వేమన్నా ఆఫీసర్ అమ్మవా? పనిష్మెంట్ ఇస్తావా? గోడ కుర్చీ ఇస్తావా? చెప్పవే. మర్యాదగా మాట్లాడు. ఏ, నీకు మర్యాద ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావంట? నిన్న మా వాళ్ళను కొట్టావంట, మాటలతోనే భయపెట్టావంట. వాళ్ళు నాతో తప్పుగా ప్రవర్తిస్తే అలా చేశాను. అవునా? అయితే ఇప్పుడు నేను కూడా తప్పుగా ప్రవర్తిస్తాను. ఏం చేస్తావు? వచ్చేయ్. వదలు. ఏయ్. రేయ్, ఏం చేస్తున్నావురా ఇక్కడ? లేడీస్ జైల్లో నీకేం పని? మేడం, అనవసరంగా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి. నాకే వార్నింగ్ ఇస్తావురా? నన్నే బెదిరిస్తావా? మేడం మేడం, వద్దు మేడం, నన్ను వదిలేండి మేడం, ప్లీజ్ మేడం. పో. థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. మీరిక్కడ? జైలర్ గారితో చిన్న పనుండి వచ్చాను. పని పూర్తి చేసుకుని వెళ్తూ మిమ్మల్ని చూద్దామని వచ్చాను. అవును, ఇంతకీ ఎవరతను? ఏమో తెలియదు మేడం. మా బ్యారక్లో ఉన్న ఖైదీలకు వాడు తెలుసు అనుకుంటా. పక్కా ప్లాన్ చేసుకుని నా మీద అటాక్ చేయడానికి వచ్చాడు. అవునా? అవును మేడం. మా బ్యారక్లో ఖైదీలే నన్ను వాడికి అప్పగించారు. వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ నాతో తప్పుగా ప్రవర్తించబోయాడు. మీ బ్యారక్లో ఉన్న ఖైదీలే మీతో గొడవ పడుతున్నారా? అవును మేడం. నేనొకసారి జైలర్ గారితో మాట్లాడి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాను. వీలుంటే వాళ్ళని వేరే బ్యారక్లోకి మార్చమని చెప్తాను. థ్యాంక్స్ మేడం. నాకు తెలిసి ఇప్పుడు నా మీద అటాక్ చేయడానికి వచ్చిన మనిషి గోయల్ మనిషి అనుకుంటా. అలా అని ఏదైనా ఆధారం ఉందా? గోయల్కి తప్ప నా మీద అటాక్ చేయించాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది? అది నిజమే. తన మీద ఏమైనా కేసు ఫైల్ చేయించమంటారా? వద్దు మేడం. సరైన ప్రూఫ్స్ లేకుండా కేసు ఫైల్ చేసి కూడా ఉపయోగం ఉండదు. అయితే మీరెంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడడం మంచిది. లేదంటే ఆ గోయల్ ఏదో విధంగా మీ మీద అటాక్ చేయించడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది. అవును, బెయిల్ పనులు ఎంతవరకు వచ్చాయి? మా వాళ్ళు ట్రై చేస్తున్నారు మేడం. త్వరగా తీసుకోమని చెప్పండి. సరే మేడం. జాగ్రత్తగా ఉండండి.
ఇప్పుడెలా ప్రేమ్ దగ్గర ఉన్న అమౌంట్, నా దగ్గర ఉన్న నగలు పోయాయి. ఎలా అయినా ఎవరి దగ్గర ఉన్న అమౌంట్ని ట్రై చేయాలి. అక్కకి త్వరగా బెయిల్ తీసుకురావాలి. హాయ్ ప్రియా. హాయ్, ఎలా ఉన్నావే? ఐఎమ్ ఫైన్. ఇంకేంటి సంగతులు? ప్రియా, నాకు కొద్దిగా అమౌంట్ కావాలి. నీకా ఏంటి జోక్ చేస్తున్నావా? ఆ, అది కాదే, అది నేను చెప్పేది నిజం. సరే, ఎంత కావాలి? ఒక 10 lakhs వరకు కావాలి. నేను మళ్ళీ నీకు పే చేసేస్తాను. అది కాదు, ప్రజెంట్ నా దగ్గర అంత మనీ లేదు. కాకపోతే నీకోసం కొంతవరకు అడ్జస్ట్ చేస్తాను. అయినా అంత అమౌంట్ నీకెందుకే? ఏం లేదే, నాకు ఒక చిన్న ప్రాబ్లమా? అసలు నువ్వు ఇంత డల్గా మాట్లాడా నేను ఎప్పుడు చూడలేదే. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే మణికొండ గార్డెన్ దగ్గర ఉన్నాను. సరే, నేను ఆ పక్కనే ఉన్నాను. నువ్వు అక్కడే వెయిట్ చేయి, నేను అమౌంట్ తీసుకొని వస్తాను. సరేనే. అబ్బా, ఈ డ్రగ్గులోని గమ్మత్తే వేర్రా. మేరా బేబీ జానులా ఉంది. రే మామా, భలే దొరికిందిరా పిల్ల. జాను వస్తున్నా. ఏయ్ జాను, ఆ రోజుంటే ఏదో యాక్టింగ్ డేట్ చేశాం, మరి ఈరోజు డైరెక్ట్గా డేట్ చేద్దామా బేబే? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళకపోతే పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఇస్తాను. అబ్బా, నువ్వు కంప్లైంట్ ఇస్తుంటే నేను ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నా బేబీ. హే గాయ్స్, కమ్ ఆన్. రండి. రండి. ఏంటమ్మా పిలిచావు? ఆ రోజు నేను ఒక అమ్మాయితో యాక్టింగ్ డేట్ చేశానని చెప్పాను కదా. చెప్పావు. తను ఈమె. ఓహో, ఈమె భలే ఉందిరా. అప్పుడంటే యాక్టింగ్ డేట్ చేసావు కానీ మరి ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా డేట్ చేస్తే బెటర్ ఏమో. అయితే వదిలేస్తా. వదిలేయడం అనే మాట ఈ నోట రాదు. నువ్వు బండితి. జాను, నువ్వు ఇలా భయపడుతుంటే నాలో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ప్లీజ్ ప్లీజ్ జాను, రియల్ డేట్ చేద్దాం. కమాన్ రా రాజాను, రియల్ డేట్ చేద్దాం ప్లీజ్. రాజాను రే రా, రియల్ డేట్ చేద్దాం రే. కాతీరా
ఇష్టపడే చేసుకున్నాం. మరేది ఎక్కడా? ఏంటి? భార్యాభర్తల మధ్య ఉండే ఆప్యాయత, అనురాగం ఇవేమీ కనిపించట్లేదే.